ए टू जेड न्यूज़ नेटवर्क में आप सभी का इस्तकबाल है। किशन रेड्डी बीजेपी मरकजी वजीर ने कहा कि बीआरएस कांग्रेस पार्टियों के सुपर बॉस है। अवैसी कहते हैं कि बीआरएस ये दोनों पार्टियां अवैसी के सामने ठंडी पड़ गई। वो हाथ जोड़कर खड़े होंगे, झुककर सलाम करेंगे। मुखालिफत करने वाले जो कहते हैं वो हिंदुओं का खत्ते-आम करेंगे। वो जो रज़ाकों की मुखालिफत करते हैं, वो जो हिंदू देवी देवताओं की मुखालिफत करते हैं। बीआरएस कांग्रेस पार्टी एमआईएम पार्टी की परवरिश क्यों कर रही है? किशन रेड्डी बीजेपी मरकजी वजीर बीजेपी के रियासती सदर प्रेस कॉन्फ्रेंस में ने अपने खिताब में कहा, ఈ హైదరాబాద్ నగర నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం ఉంది. మజ్లిస్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, రజాకర్ల ఆలోచనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ దేవులను అవమానించేటువంటి పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ దేవులను అవమానం చేసేటువంటి ఈ యొక్క మజ్లిస్ పార్టీ యొక్క కారు కూతలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందువుల పండుగలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, 100 మంది భారతీయుల మీద దాడులు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు 15 నిమిషాలు సమయం ఇస్తే అది అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందిని సంగతి చూస్తామన్నటువంటి మజ్లిస్ పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారో, ఎందుకు గెలిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకి 2 పార్టీలు చెప్పాలి. బయట అనేక రకాలుగా మాట్లాడతారు. ఓవైసీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ 2 పార్టీలు వంగి వంగి సలాములు కొడతారు. బయట అనేక రకాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే చల్లబడిపోతారు. 2 పార్టీలకు సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, టీఆర్ఎస్ కు బాసు కేసీఆర్ అయినా సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ. ఏ ప్రాతిపాదికన మీరు ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు? మీకు అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నాయి కదా, ఎందుకు పోటీ చేయడం లేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిని గెలిపించడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు? నెంబర్ 3, ఎందుకు ఈ రోజు మీ కార్పొరేటర్లు అందరినీ కూడా పిలిచి ఓటింగ్ పోవద్దని ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదా? మీరు మజ్లిస్ పార్టీని సమర్థిస్తున్నారు కదా, మజ్లిస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు కదా, మజ్లిస్ పార్టీని అందరం ఎక్కించాలనుకుంటున్నారు కదా, మరి మజ్లిస్ పార్టీకి ఓటేయమని చెప్పేటువంటి ధైర్యము ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బయటికి చెప్పలేకపోతే? మీకు చిత్తశుద్ధి ఉంటే, చీము నెత్తురుంటే మతం ద్వారా పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీని గెలిపించండి అని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు? ఎందుకు ఓటేయరో ఈరోజు కేసీఆర్ చెప్పాలి. కార్పొరేటర్ల మీద నమ్మకం లేక వాళ్ళను పోలింగ్ రాకుండా బాసును బతలాడుకొని మేము నేను గెలిపిస్తాము కానీ ఓటింగ్ రామని బాసును బుజ్జగించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తుంది, ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తుంది, పోలింగ్ బూతుల్లో మనుషులు లేరని తెలిసి పోటీ చేస్తుంది, 4th ప్లేస్ 5th ప్లేస్ వస్తామని తెలిసి పోటీ చేస్తుంది. మరి ఈ ఎలక్షన్స్ ఎందుకు పోటీ చేయడం లేదు చెప్పాలి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తారు. 4th ప్లేస్ 5th ప్లేస్ 6th ప్లేస్ ఓట్లు వస్తాయనే విషయం తెలిసి పోటీ చేస్తారు ఈ 2 పార్టీలు. మరి ఈ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదు? 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్తారు. అందుకని మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈ 3 పార్టీలు ఒకటే. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలే. ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారు. ఇప్పటికి